తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తదుపరి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే ఇవాళ ఈ పిటిషన్పై 2 గంటల పాటు పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ఇందులో కీలక అంశాలు వెల్లడించారు. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. అనంతరం ప్రతివాదులకు అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. తమ పార్టీ మారలేదని కౌంటర్లో స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు గోడె మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ నేతల పిటిషన్ పై గతంలోనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని గత విచారణలో వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత పిటిషన్ల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణలోనూ అలాంటి వ్యాఖ్యలే చేసింది. సమయాభావం అయ్యే ప్లాన్స్ కోర్టు ముందు వేయొద్దంటూ ఒకంత అసహనాన్ని ప్రదర్శించింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి బీఆర్ఎస్ తరపు పిటిషనర్ల తరపు వాదనలు ఈరోజు ముగించడం జరిగింది. ప్రతివాదుల తరపు వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి. ఈరోజు 2 గంటల పాటు ఇటు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన న్యాయవాదులు సుందరం, అలాగే శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఇటు స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు, రాజ్యాంగ సూత్రాలను పాటించడం లేదు, పార్టీ ప్రయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడం విషయంలో అలసత్వం వహిస్తున్నారు, వైఫల్యం చెందారు, కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఏడాది కాలం పూర్తయిపోయింది, సుప్రీంకోర్టుకు వస్తే కానీ నోటీసులు ఇవ్వలేదు. సో 4 వారాల్లోగా వారిపై అనర్హత వేటు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటు 2 పిటిషన్లకు సంబంధించి ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి వాదనలు వినిపించడం జరిగింది. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన ఇటు ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ సెక్రటరీ, అలాగే అసెంబ్లీ స్పీకర్, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి కూడా గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వీరితో పాటుగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కౌంటర్లో దాఖలు చేయడం జరిగింది. 2 ఎమ్మెల్యేలు ఇటు కౌంటర్లు దాఖలు చేశారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని. సో వారి వాదనను కూడా ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టు వినబోతుంది. సో ఏప్రిల్ 2వ తేదీన ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, సమగ్ర విచారణ జరిపి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పాటించడం లేదు స్పీకర్ అని చెప్పి కూడా బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సంబంధించి కీలక ఆర్గ్యుమెంట్స్ ని సుప్రీంకోర్టు వినడం జరిగింది. మిగతా 7 ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది పార్టీలోనే ఉన్నామని అఫిడవిట్లు దాఖలు చేశారు, మరి కొంతమంది అఫిడవిట్లు దాఖలు చేయలేదు. సో ఈ 3 విషయంలో ముఖ్యంగా దానం నాగేందర్ లోక్సభకి కంటెస్ట్ చేయడం, బీఫామ్ తీసుకోవడం, అలాగే కడియం శ్రీహరి తన కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఈ నేపథ్యంలో వీరిపైన అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 2వ తేదీన ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ గోపి ఫర్ ద అప్డేట్స్.